శ్రీకాకుళం నగరంలో మహిళా కళాశాల ఆవరణలో డిగ్రీ విద్యార్థినిపై జరిగిన దాడి వ్యవహారంలో ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వాస్తవాలు వెల్లడించారు. గత 2 రోజులుగా సామాజిక మాధ్యమాలలో, ఇతర వార్తా మాధ్యమాలలో వస్తున్న వార్త నిజం కాదని స్పష్టం చేశారు. లైంగిక దాడి అంటూ ప్రచారం చేయటం తప్పు అన్నారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోమని కోరిన వ్యక్తిని ఆమె నిరాకరించటం వల్లే ఈ సంఘటన జరిగిందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా డిగ్రీ చదువుతున్న విద్యార్థినితో ప్రేమ పురాణం నడిపిన నరసన్నపేట నియోజకవర్గం సార్వకోట మండలానికి చెందిన కనితి జగదీష్ అనే వ్యక్తి ఆమెకు పెళ్లి చేసుకోమని బలవంతం చేయటంతో ఆమెపై దాడి చేశారు తప్ప ఇది లైంగిక దాడి కానే కాదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సమాజంలో ఇట్లాంటి సంఘటనలు ప్రతినిత్యం జరుగుతున్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా మీడియా కూడా వార్తల ప్రచారం చేయటం సముచితం కాదన్నారు. వైద్యులు సమగ్ర పరిశీలన చేసిన తరువాత వారిచ్చిన నివేదిక ఆధారంగా లైంగిక దాడి కాదని నిర్ధారణ చేశామని, సీసీ ఫుటేజ్లో కూడా పూర్తి వివరాలు పరిశీలించామని ఎస్పీ చెప్పారు. ఈ పాత్రికేయుల సమావేశంలో శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ టౌన్లో ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి రీసెంట్గా మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి కేసు నెంబర్ 14/2025 రిజిస్టర్ చేయడం జరిగింది శ్రీకాకుళం వన్ టౌన్లో. ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి సంబంధించి ఒక వ్యక్తితోటి పరిచయం ఉండడం, ఆ వ్యక్తి పేరు కనితి జగదీష్. సో ఈయనది వచ్చి మనకి సార్వకోట మండలం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన వ్యక్తి. ఈయన 10th క్లాస్ చదువుకున్నారు. 10th క్లాస్ చదువుకుని తర్వాత ఎడ్యుకేషన్ ఆపేసి, చదువును ఆపేసి సినిమాలో వర్క్ చేస్తున్నారు. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారు అతను. సో ఆయన ఆ అమ్మాయికి పరిచయం ఉండడం, ఆ పరిచయం మీద ఆ అమ్మాయిని కాలేజ్లో డ్రాప్ చేయడానికి వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేస్తున్నాము. సో మనకి సెక్షన్ 109(1), 1181, 1152 BNS చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది. సో ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అతను కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని డ్రాప్ చేయడం జరిగింది. సో డ్రాప్ చేసినప్పుడు కాలేజీలో అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఇతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల అతను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. ఇక్కడ మనకి న్యూస్లో వచ్చినట్లు కానివ్వండి, లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి, ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి అనేది అయితే జరగలేదు. మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్గా ఉంది. అండ్ మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు, లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం, ఇప్పటికున్న సాక్ష్యాధారాల ప్రకారం కావచ్చు, అలాగే ఉంది.